సో హాయ్ గైస్, లలిన్ మూవీ రివ్యూ అంటే చూద్దాం. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మూవీ ఒక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే శ్రీరామపురం అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడ వచ్చేసరికి చాలా మంది వచ్చేసరికి ధర్మరాజు అవ్వాలని చాలా మంది కృతంత్రాలు అయితే చేస్తుంటారు. దానివల్ల వచ్చేసరికి లలిన్ కి భారతికి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైంది, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్లాట్ లైన్ తో మన టీఎఫ్ఐలో ఎన్నో సినిమాలు బోల్డ్ అంత సినిమాలు అయితే రిలీజ్ అయింది అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ప్లాట్ తో ఈ సినిమాని చూడొచ్చా లేదా అనేది మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఈ సినిమా వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే అస్సలకి నచ్చలేదు. నిజం చెప్తున్నా, సెకండ్ హాఫ్ కూడా చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదో మనకి 2010 కావచ్చు, 2005 లో వచ్చిన మూవీస్ ఆ ప్లాట్ లైన్ అయితే మనకైతే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఈ 2026 లో వచ్చిన ఫిల్మ్ రా అని మనకైతే ఎక్కడ కనిపించదు. సో వీళ్ళు తీసుకున్న ప్లాట్ లైన్ చిన్నదైనా సరే, మంచిదైనా సరే, చెడు కానీ దాన్ని ఎంగేజ్ చేసే విధానం చూపించడం అనేది అది గ్రేట్. కానీ ఇక్కడైతే వీళ్ళైతే కంప్లీట్ గా అయితే ఫెయిలియర్ అనేది వాస్తవం అని చెప్పొచ్చు. నాకైతే ఎక్కడ నచ్చలేదు అని చెప్పొచ్చు. ఆ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, లేకపోతే సినిమాటోగ్రఫీ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, అలానే క్యారెక్టర్స్ కావచ్చు, నాకైతే ఏది నచ్చలేదు అని చెప్పొచ్చు. యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా నాకు అంత బాగా అయితే నచ్చలేదు అని చెప్పొచ్చు. సో మన అయ్య గారికి ఇచ్చిన రోల్ తను ఇచ్చిండు అంటే ఒక 100 లో ఒక 60% ఇచ్చిండు అని చెప్పుకోవచ్చు. సో తన యాక్టింగ్ అయితే ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ హిట్ మాత్రం సరిపోదు మన అయ్య గారికి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వడం కూడా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఎలాంటి రివీల్ అయితే ఉండదు, ట్విస్ట్ అయితే ఉండదు. సెకండ్ హాఫ్ లోనూ మనకైతే ఉంటుందని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ కావచ్చు, ప్రీ క్లైమాక్స్ కావచ్చు, అయితే మనకైతే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ ప్లాట్ లైన్ తో మూవీని మొత్తం చూడొచ్చు అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అని నా ఒపీనియన్. సో మీరు వచ్చేసరికి ఈ సినిమాని అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఇలాంటి ఒక ప్లాట్ లైన్ తో ఎన్నో సినిమాలు వచ్చింది, ఇలాంటి ఒక స్టోరీతో ఎన్నో సినిమాలు, సినిమాటోగ్రఫీ కూడా అంత బీభత్సంగా అయితే లేదు. ఏదో 2-3 ట్విస్ట్ అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాంటి ట్విస్ట్ మీకు కావాలంటే ఎప్పుడైనా సరే ఓటీటీలో వచ్చినప్పుడు ఈ సినిమాని అయితే క్లారిటీగా అయితే మీరైతే చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చేసరికి స్కిప్ చేయడం అయితే బెటర్. మళ్ళీ ఒక దారుణంగా ఉందిరా అని అనట్లే, బట్ మనకి ఇలాంటి సినిమాలు వచ్చేసరికి ఎప్పుడో చూసేసాం కదా, మళ్ళీ ఎందుకు తీసిరు అని మనకు ఒక ఫీల్ అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు. భాగ్యశ్రీ తన యాక్టింగ్ అయితే అస్సలకి ఒక రేంజ్ లో అయితే చేయట్లేదు అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ అవ్వాలంటే ఓన్లీ ఎక్స్పోజింగ్ కాదు, యాక్టింగ్ తో పాటు మొత్తం వచ్చేసరికి ఉండాలి. సో అప్పుడు వచ్చేసరికి ఏ హీరోయిన్ అయినా సస్టైన్ అయితే అవుతుంది అని చెప్పుకోవచ్చు మన తెలుగు ఇండస్ట్రీలో. అది మాత్రం మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ భాగ్యశ్రీ. సో అలా వచ్చేసరికి లలిన్ సినిమా వచ్చేసరికి చాలా అంటే చాలా ఒక యావరేజ్ ఫిల్మ్ అని నేనైతే అని చెప్పొచ్చు. సో నాకైతే యావరేజ్ గానే అనిపించింది. ఎందుకంటే నేను అలాంటి సినిమాలు ఎన్నో సినిమాలు చూసా దానికోసం. సో శివాజీ గారు కూడా తనకి ఇచ్చిన రోల్ తను కూడా ఇచ్చిండు, తనకి ఇచ్చిన రోల్ తనైతే చేసిండు అంతే. ఇంకా ఒక రేంజ్ లో చేసిర్రా ఈ యాక్టర్, అసలుకి ఒక రేంజ్ లో పొగడాలి అని ఎవరికి అయితే అనిపించట్లేదు, నాకు అనిపిస్తలేదు. సో మరి దిస్ ఈస్ ద లెలిన్ మూవీ రివ్యూ అని చెప్పొచ్చు. మీకు ప్లాట్ లైన్ అర్థమైపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్, సెకండ్ హాఫ్ దానికన్నా ఇంకా యావరేజ్ అర్థం చేసుకోండి. ఇది 2000 అంటే 90s లో 2005 లో రావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చింది అంతే. సో ఈ సినిమాకి నేనైతే జస్ట్ 5 కి 1 రేటింగ్ మాత్రం ఇస్తున్నాను. ఎందుకంటే ఎంగేజ్ చేసే విధంగా తీయకపోయినా ఓకే అందుకొస్తాం. మరి మీరేమంటారు? లెలిన్ మూవీ రివ్యూ ఇది నాది. మరి మీరు చూసారా?